ప్రత్యక్షత వాక్కు అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి కృపనిచ్చిన దేవునికి, అదేవిధముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుట కొరకు నాకు సహకరిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలకు, ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ అమూల్యమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము చేరి నీ మాటలు ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా బలహీనులమయ్యా, పరిశుద్ధాత్మదేవా మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి బిడ్డను ధైర్యపరిచి బలపరిచి నీ వాక్యం ద్వారా సంధించి పడిపోయిన వారిని లేవనెత్తి కట్టి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఆమె జీవితంలో ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎంతో శోధన, ఎంతో ఇరుకు, ఎంతో అవమానం, ఎంతో నింద, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవించినటువంటి ఆమెను మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఏంటి అంటే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఆమెకు కలిగినటువంటి అనారోగ్యము చేత, ఆమెకు కలిగిన రోగము చేత ఆమె ఎంతో ఇబ్బంది పడెను, ఎన్నో తిప్పలు పడెను, మరింత సంకటపడెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఆమె యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో రోగము అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోగాన్ని బట్టి ఎవరికీ కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది కూడా అనారోగ్యాల చేత బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో జీవిస్తున్న వారిగా ఉంటున్నారు. ఈమె పరిస్థితి కూడా అటువంటిదే. నలుగురిలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, సమాజంలో ఆమెకి ఎవరు కూడా గౌరవమైనటువంటి పరిస్థితి, తనకు కలిగినటువంటి రోగము చేత అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధ, అనేకమైనటువంటి తిప్పలు పడిను అని బైబిల్ చెప్తుంది. అయితే ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఏ వైద్యుడు కూడా ఆమెకు కలిగినటువంటి అనారోగ్యాన్ని తీసివేయలేకపోయారు. అయితే ఒక రోజున ఆమె యేసుక్రీస్తు గురించి విందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 26వ వచనాన్ని చదివితే, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని మరింత సంకటపడెను, ఎంత మాత్రము ప్రయోజనము లేదు అని బైబిల్ చెప్తుంది. తనకు కలిగినటువంటి డబ్బులన్నీ అయిపోయినాయి. ఎవరైనా వచ్చి పలానా చోట మంచి డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళి చూయించుకో అని చెప్పినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళి ఆ యొక్క డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకున్నప్పుడు దానిని బట్టి ఏ ప్రయోజనము, ఏ ఉపయోగం కూడా ఆమె యొక్క జీవితంలో కనిపించలేదు. అయితే ఒక రోజు ఆమె జీవితంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒకవేళ తన జీవితాన్ని బట్టి విసిగిపోయి ఉండవచ్చు, తన యొక్క జీవితంలో కలిగినటువంటి రోగాన్ని బట్టి అనేక మంది చేత అవమానపరచబడి ఉండవచ్చు. ఎందుకు అనంటే, రక్తస్రావ రోగము అనంటే చాలా భయంకరమైనటువంటి రోగం. ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ రక్తము స్రావము జరుగుతూనే ఉంటుంది. నలుగురిలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి అవమానాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ జీవితంలో ఒకవేళ ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను తిట్టి ఉండవచ్చు. నువ్వు నా కడుపును ఎందుకు చెడబుట్టావని చెప్పి ఆమెను తిట్టి ఉండవచ్చు. ఆమె యొక్క జీవితంలో దుఃఖము, వేదన, కన్నీరు ఇటువంటి పరిస్థితులను గుండా వెళుతున్నటువంటి ఆ స్త్రీ. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ అనారోగ్యము చేత బాధపడుతున్నావేమో, ఒకవేళ ఇతరుల చేత అవమానపరచబడుతున్నావేమో, తల్లిదండ్రుల వలన నీవు ఇబ్బంది పడుతున్నావేమో, నీ పిల్లలు నిన్ను సరిగా పట్టించుకోవటం లేదేమో, ఈ రోగము చేత మాకు ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నారేమో, నీకు సరిగైనటువంటి సహవాసం నీతో చేయలేకపోతున్నారేమో, నీవు తిన్న ప్లేట్లు తినలేకపోతున్నారేమో,
ఉన్నారేమో, నీవు వాడిన వస్తువులు ఏవి కూడా వాటిని వాడలేకపోతున్నారేమో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు ఒక శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తు నీ జీవితాన్ని అద్భుతముగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ జీవితంలో కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే 27వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆమె యేసును గూర్చి విని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవులారా, బాధలో, దుఃఖములో, కన్నీటిలో, అవమానాల మధ్య రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు గురించి విన్నది అని బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు గురించి ఏమి విన్నావో ఏమి వినలేదో నాకేది తెలియదు, కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని లేకపోతే వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అయితే ఈ యొక్క స్త్రీ కూడా ఎంతో యేసుక్రీస్తు గురించి విని అని చెప్తుంది. ఏమి వింది యేసుక్రీస్తు గురించి అని అంటే, యేసుక్రీస్తు అంట ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడంట, ఎన్నో మహిమలు చేస్తున్నారంట. ఆయన ఎవరినైతే ముట్టుతాడో వారందరూ స్వస్థపరచబడుతున్నారంట, చనిపోయిన వారిని లేపుతున్నాడంట, అనేక మంది జీవితాలలో సంతోషాన్ని నింపుతున్నాడంట అని చెప్పి యేసుక్రీస్తు గురించి వినినటువంటి ఈమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? విశ్వాసము కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని బైబిల్ చెప్తుంది. నువ్వు వినేటటువంటిది ఎలా వింటున్నావో దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అని అంటే, నీవు వినిన దానిని బట్టే నీవు ప్రవర్తిస్తావు, నీవు వినిన దాన్ని బట్టి నీవు మాట్లాడతావు, నీవు వినిన దానిని బట్టే నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ప్రభునందు ప్రియమైన దేవులారా, నువ్వు ఎప్పుడు వినవలసింది ఏంటి అంటే నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగించే మాటలను వినాలి. విశ్వాసపూరితమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి. దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు గురించి నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా వింటావో, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదైతే ఎక్కువగా నువ్వు చదువుతావో దానిని బట్టి నీ భక్తి జీవితం ఆధారపడి ఉంది. ఈమె కూడా తాను బాధలో, శ్రమలో, కష్టములో యేసుక్రీస్తు గురించి వినినటువంటి ఆమె విని మెదలకుండా ఊరుకోటలా ఏం చేస్తుంది అని అంటే తన హృదయములో అనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే 27వ వచనంలో, నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడుదుననుకొని. వినినటువంటి ఆమె వినటంతోనే ఆగిపోలేదు, కానీ వెంటనే ఆమె జీవితంలో విశ్వాసపు క్రియ ప్రారంభమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఏంటంటే వింది, యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నాకు స్వస్థత అని వింది. అక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే ఆమె జీవితంలో విశ్వాసానికి తోడు విశ్వాసపు క్రియ పనిచేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవులారా, నీకు ఒకవేళ విశ్వాసము ఉంది, కానీ ఆ యొక్క విశ్వాసము క్రియారూపములో గనక నీవు పెట్టగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవులారా, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు జరుగుతాయి. నీ యొక్క జీవితంలో ఇక అవమానాలు పోతాయి. నీవు గనక నీ కలిగిన విశ్వాసాన్ని క్రియారూపంలో పెడితే ఎవ్వరూ గ్రహించలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నీవు చూస్తావు. ఆమె జీవితంలో ఇదే జరుగుతుంది. ఎంతో వైద్యులు చేయలేనటువంటి పని, ఎన్నో డాక్టర్లు చేయలేనటువంటి పని తన యొక్క జీవితంలో ఎవరు చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు చేస్తాడు అని ఆమె జీవితంలో అనుకుని, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానుంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె మాట్లాడి లేచి ఒక రోజున యేసుక్రీస్తు వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వెనకగా వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రము ముట్టింది. అద్భుతమైనటువంటి స్వస్థత. 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనారోగ్యం, ఆ 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క రక్తస్రావ రోగము ఒక్క సెకండ్లో మాయమైపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవులారా, వింది, విశ్వసించింది, ఆ యొక్క విశ్వాసాన్ని క్రియారూపములో జరిగించింది కనుక ఆమె జీవితంలో అద్భుతమైన స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క
సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా వింటున్నావు, కానీ దానిని విశ్వాస రూపంలో నువ్వు జరిగించలేకపోతున్నావేమో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ఆయన శరీర రూపముగా వచ్చినటువంటి రోజుల్లో ఆమె యేసుక్రీస్తును ముట్టుకొని స్వస్థత ఏ విధంగా అయితే పొందుకుందో అదే అవకాశాన్ని యేసుక్రీస్తు మనకి ఇస్తున్నాడు. ఏ రూపంలో తెలుసా? ప్రభు శరీరము, ప్రభు రక్త రూపంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి ఇది నా శరీరము అని చెప్పాడు. మరి ముఖ్యంగా ఆయన ఒక పాత్రని ఎత్తుకొని ఇది నా యొక్క రక్తము అని చెప్పి శిష్యులకు ఇచ్చి ఇది మీరు భుజించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వారు ఎప్పుడైతే దాన్ని తిన్నారో, వారు ఎప్పుడైతే దాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు శరీరమును తిని యేసుక్రీస్తు రక్తాన్ని త్రాగారో వారి జీవితంలో కూడా అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుడులారా, మనము సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క బ్రతికున్నటువంటి రోజుల్లో ఆమె అనుభవించినటువంటి స్వస్థతను అనుభవించటానికి అవకాశం ఉంది. ఎలాగూ అని అంటే ఆయన శరీర రక్త రూపంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వస్త్రమును ముట్టుకుంటేనే ఆమె అంత స్వస్థత కలిగింది. అయితే మరి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేటటువంటి మనము ఇంకా ఎంత స్వస్థత పొందుకోవాలో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, ఆమె విశ్వసించింది. ఆమె అక్కడే కూర్చొనకుండా లేచింది. నేను యేసుక్రీస్తు వస్త్రమును ముట్టితే బాగుపడతాను అనుకుని వెళ్ళి యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టింది. అద్భుతమైనటువంటి స్వస్థత ఆమె జీవితంలోనికి కలిగింది. అయితే అదే అవకాశాన్ని యేసుక్రీస్తు కూడా ఆయన శరీరం, ఆయన రక్తాన్ని ముట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు. ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందేటటువంటి వారు చాలా సంఘాల్లో తక్కువ అయిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిస్మము పొందారు, కానీ ప్రభు శరీరం, ప్రభు రక్తంలో అనగా బల్లారాధనలో పాలు పంపులు పొందటానికి ఎంతో మంది భయపడుతున్నారు. ఎంతో మంది తమ యొక్క జీవితంలో ఏదో ఒకటి సంభవిస్తున్నట్టుగా చాలా విచారంగా ఉంటున్నారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడు, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే, రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందినటువంటి నీవు ప్రభు శరీరం, ప్రభు రక్తంలో కంపల్సరిగా పాలు పంపులు పొందాలి. ఎందుకు పాలు పంపులు పొందాలి అని అంటే, నీవు నిలబడట కొరకు, నీవు ఆరోగ్యంగా ఉండుట కొరకు, నీవు ఆశీర్వదించబడుట కొరకు. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు, నా కష్టము వలన నేను ఆశీర్వదించబడతాను అనుకుంటారు. లేకపోతే నేను ఇంకా ఏదో చేయటం వలన నేను వరదిల్లుతాను, నేను మంచిగా ఉన్నతమైన స్థితిలోనికి వెళతాను అని అనుకుంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవులారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నీ ఆశీర్వాదం అనేటటువంటిది నీ జ్ఞానం మీద ఆధారపడలేదు. నీ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది నీకు కలిగినటువంటి లేకపోతే నీకు తెలిసిన దేని మీద ఆధారపడలేదు. కానీ నీ ఆశీర్వాదము, నీ మనశ్శాంతి, నీకు కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితి దేని మీద ఆధారపడి ఉంది అంటే, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల మీద మరియు ఆయన శరీరం, ఆయన రక్తంలో మనకు దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను ఈ లోకంలో అనేక మంది జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తానికి దూరంగా ఎందుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడులారా, నీవు బ్రతకాలి అని అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకోవాలి. అది యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వసించువాడే 47వ వచనంలో చెప్తున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము కలిగిన వాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినినవాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తే సాక్షాత్తు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, అయితే మన్నాను తినినను వారు చనిపోయారు. కానీ
ఈ పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము అయిన యేసుక్రీస్తు శరీరమును తినువాడు ఎప్పుడూ చావకుండునట్లు నేను పరలోకములో నుండి దిగి వచ్చాను అని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుడులరా, ఒక సంగతి ఏంటంటే ప్రభు శరీరం ప్రభు రక్తంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే నిత్య జీవము కలిగిన వారు బ్రతుకుతారు. చూడండి, ప్రభు శరీరం ప్రభు రక్తం మనకి ఇచ్చింది మనల్ని చంపటానికి కాదండి, మనల్ని పాడు చేయటానికి కాదు, మనకి అనారోగ్యాలు కలగ చేయటానికి కాదు, మనకు అస్వస్థతలు లేకపోతే దరిద్రతలు కలగ చేయటానికి కాదు. ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పంపులు పొందితే మీకు కష్టాలు వస్తాయి అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. మీకు శ్రమలు వస్తాయి, మీరు చనిపోతారు అని ఎక్కడ రాయబడలేదు. ఇక్కడ లేఖనాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎప్పుడైతే నా శరీరము తింటారో మీరు జీవిస్తారు అని యేసుక్రీస్తు చెప్పాడు. మన్నాను తిన్న వాళ్ళు చనిపోయారు, అయితే ఆయన శరీరాన్ని తినువాడంట జీవించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమేమనుకుంటున్నామంటే ప్రభు శరీరం ప్రభు రక్తం తింటే నేను చనిపోతాను, నాకేదో శోధనలు కలుగుతాయి, నాకేదో ఇబ్బందులు కలుగుతాయి, నాకేదో ఇరుకులు కలుగుతాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అది అబద్ధం. సాతానుడు మన చెవులకు మన కళ్ళకు ఆ విధంగా కట్టి ఉంచాడండి. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనల్ని బ్రతికించటానికి, మనల్ని ఆరోగ్యవంతులుగా చేయటానికి వచ్చినటువంటి ఆయన శరీరానికి దూరముగా నీవు ఉంటే అదే అనారోగ్యాన్ని అనుభవిస్తావు, అదే దరిద్రతను అనుభవిస్తావు. ఈమె జీవితంలో యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడతాను అనుకుంది, వెళ్ళింది, ముట్టింది, అద్భుతమైన స్వస్థత తన శరీరములో అనుకుంది. కానీ ప్రభునందు ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తును ముట్టినప్పుడు నువ్వెందుకు పాపాత్మురాలా, నువ్వు నన్ను ముట్టావు అని చెప్పి యేసుక్రీస్తు ఆమెను తిట్టలా. ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానము కలిగిన దానివై ఇంటికి వెళ్ళు. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఎవరైతే శరీరములో ఎవరైతే ఆ యొక్క రక్తములో పాలు పంపులు పొందుతారో వారికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. వస్త్రపు చెంగు ముడితేనే అంత స్వస్థత ఆమె పొందుకుంటే 12 సంవత్సరాలున్న రోగం పోతే ఆయన వేసుకున్న లేకపోతే ఆయన ధరించినటువంటి వస్త్రములోనే అంత శక్తి ఉంటే మరి ఆయన శరీరములో ఆయన రక్తములో ఇంకా ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, వస్త్రమును ముట్టిన ఆమె అటువంటి స్వస్థత అనుభవిస్తే శరీరాన్ని ముట్టుకుంటున్నటువంటి నీవు నేను ఇంకా ఎంత స్వస్థత, ఇంకా ఎంత ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలో ఒకసారి ఆలోచన చేసుకో. విశ్వాసం ఉందా నీకు? నిరీక్షణ ఉందా నీ యొక్క జీవితంలో? నువ్వు ఎందుకు ప్రభు శరీరం ప్రభు రక్తానికి దూరంగా ఉంటున్నావు? మనల్ని చంపటానికి కాదు, కానీ మనల్ని జీవింప చేయటానికి. ఏ విధంగా ప్రభు శరీరం ప్రభు రక్తం మనల్ని జీవింప చేస్తుందో తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే 53వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఏమనంటే, కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కారంట. అయితే ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతారో వారే జీవము కలిగిన వారు. ఒకవేళ ఆయన శరీరం ఆయన రక్తానికి దూరంగా ఉంటే మీలో మీరు జీవము లేని వారు. అంటేగా అర్థం ఏంటంటే జీవము కలిగిన వారికి జీవము లేని వారికి తేడా ఏంటంటే ఈ లోకంలో మనం ఆలోచన చేస్తాం. పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి సగం జీవం కలిగిన వాడు. ఎందుకనంటే వాడు బ్రతికే ఉంటాడు కానీ వాడి వలన ఎవరికి ఉపయోగం లేదు. అతను బ్రతికే ఉంటాడు కానీ తనను తాను ఏ పని కూడా చేసుకోలేనటువంటి వాడు. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు అతనికి పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తికి సహాయం చేస్తూనే ఉండాలి. అంటే అతను బ్రతికే ఉన్నాడు కానీ పూర్తిగా బ్రతికలేడు, అంటే సగం బ్రతికున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము కలిగిన వాడు అని బైబిల్ చెప్తుంది. అంటే ప్రభు శరీరం ప్రభు రక్తం తిని త్రాగుటం వలన మనకు జీవము కలుగుతుంది. అంటే మనము నిత్యము జీవించేటటువంటి వారముగా ఉంటాం. అనగా జీవము కలిగిన వాడు అనగా అర్థం ఏంటంటే పాపము లేనివాడు అని అర్థం. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుడులారా, ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని మనకి ఇచ్చింది యేసుక్రీస్తు. ఎందుకు అని అంటే మనము యేసుక్రీస్తులా
ఆయనలాగా బ్రతకాలని. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే, నేను ఎందుకంటే సరిగ్గా జీవించలేకపోతున్నాను, నేను ఎందుకంటే పడిపోతున్నాను, నేను ఎందుకంటే ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఎందుకంటే ఇతరులను ప్రేమించలేకపోతున్నాను, నా యొక్క జీవితంలో ఎందుకంటే ఇలా జరుగుతుంది. వాక్యం వింటున్నప్పుడేమో నేను మంచిగా ఉండాలనుకుంటా, వాక్యం వినినంతసేపు నేను ఈ విధంగా ఉంటే ఎంత బాగుండు అనుకుంటా, కానీ వాక్యం విని బయటకు వచ్చిన తర్వాత పడిపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను, ఈ యొక్క చూపుల విషయంలో పడిపోతున్నాను, పాపాన్ని జయించలేకపోతూ ఉన్నాను. బాప్తీసం తీసుకున్నానే కానీ బీడీలు మానలేదు, బాప్తీసం తీసుకున్నానే కానీ సినిమా హాల్ చుట్టూ తిరగటం మానలేదు, బాప్తీసం తీసుకున్నానే కానీ వ్యభిచారం మానలేదు, బాప్తీసం తీసుకున్నానే కానీ త్రాగుడు మానలేను, బాప్తీసం తీసుకున్నాను కానీ క్రీస్తులో సరిగ్గా నిలిచి ఉండలేకపోతున్నాను, ఎందుకు అని మనకు డౌటు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నన్ను నిలబెట్టు, నన్ను బలపరచు, నాకు నీ కృపను దయచే, నీ సన్నిధిలో స్థిరంగా ఉన్నట్లుగా నా కృపను దయచే అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడులారా, నీ యొక్క జీవితంలో నీవు నిలబడాలి అనంటే, త్రాగుడు జోలికి పోకుండా ఉండాలి అనంటే, నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక స్థానాన్ని నీవు సంపాదించుకోవాలి అనంటే, నీవు బల్లారాధనలో ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. అదే యేసు క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని చదివితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారిలో నేను, నాలో వారు నిలిచి ఉందురు అని అంటున్నాడు. మరి ముఖ్యంగా 57వ వచనాన్ని చదివితే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి 57వ వచనాన్ని, యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. అక్కడ అంటాడు, నేను తండ్రి మూలముగా జీవించున్నట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు యేసుక్రీస్తు మూలంగా జీవించాలని ఉందా? ఆయనలాగా జీవించాలని ఉందా? ఆయన చిత్తంలో నీవు నడవాలని ఉందా? పడిపోకుండా పాపము వైపు పరుగులెత్తకుండా స్థిరంగా నిలబడి ఆయనతోనే ఉండాలని, ఆయన పరిచర్యలో ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండాలని నీకు ఉందా? అయితే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, ఆయన శరీరమును ఆయన రక్తమును ఖచ్చితంగా నీవు తీసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎవరైనా కానీ పడిపోకుండా ఉండాలి అని అంటే యేసు క్రీస్తు తండ్రి మూలంగా జీవించాడు అని బైబిల్ చెప్తుంది. యేసు క్రీస్తు తండ్రి మూలంగా జీవించాడు కనుకే యేసు క్రీస్తు ఏ రోజు కూడా పాపం చేయలా. యేసు క్రీస్తు తండ్రి మూలంగానే జీవించాడు కనుకే ఆయనలో పాపము లేదు. యేసు క్రీస్తు తండ్రి మూలముగా జీవించాడు కనుకే యేసు క్రీస్తు పాపిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తులో పాపం లేదు, యేసు పాపిగాడు, యేసు క్రీస్తు ఏ పాపము చేయలేదు. ఈ విధంగా పరిశుద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు జీవించడానికి గల కారణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు కాబట్టి జీవించాడండి అన్నంటవా? కానీ కాదు. యేసుక్రీస్తు సాక్షాత్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తండ్రి మూలంగా జీవిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనము కూడా యేసుక్రీస్తు మూలంగా జీవించాలి. అయితే ఆయన మూలముగా మనము జీవించాలి అని అంటే ఆయన శరీరం ఆయన రక్తం తినాలి. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను తిని నా రక్తము త్రాగుతాడో వాడు నా మూలంగా జీవించును. యేసుక్రీస్తు మూలంగా జీవించేటటువంటి వాడు ఎవ్వడు కూడా యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మూలంగా జీవించేవాడు యేసుక్రీస్తు మనస్సు కలిగి జీవిస్తాడు. యేసుక్రీస్తు మూలంగా జీవించేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు మనస్సు అంటే ప్రేమ కలిగి జీవిస్తాడు, వినయము కలిగి జీవిస్తాడు, విధేయత కలిగి జీవిస్తాడు. అన్నిటికీ మించి యేసుక్రీస్తు వలె మనల్ని స్థిరపరిచేది, మనల్ని బలపరిచేది, ఆయన చిత్తంలో నడిపించేది ఆయన శరీరం, ఆయన రక్తము తప్ప మరొకటి ఏది కాదండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, నీవు పడిపోయినటువంటి స్థితిలోనే సాతానుడు నిన్ను ఉంచుతున్నాడు. ప్రభు శరీరం, ప్రభు రక్తం నీవు ఎక్కడ తీసుకుంటే, నీవు యేసు
యేసుక్రీస్తు వల్లే జీవిస్తావో, ఎక్కడ నీవు ఆయన క్రియలను జరిగిస్తావో, ఎక్కడ యేసుక్రీస్తు లాగా మాట్లాడతావో, ఎక్కడ యేసుక్రీస్తు లాగా తయారైపోతావో అని సాతానికి చాలా భయం. ఎందుకనంటే యేసుక్రీస్తును చూస్తే సాతానికి చాలా దడ. అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినటువంటి నిన్ను చూసినా కానీ సాతానికి భయమే. కాబట్టి ఆ సాతానుడు నిన్ను ఆయన శరీరము దగ్గరికి రానివ్వడు. వాడు చెప్తూ ఉంటాడు, ఏమని చెప్తాడు తెలుసా? ఇప్పుడు ఎందుకులే, ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటే నేను చచ్చిపోతానేమో, నేను ఇంకా నాకు రోగాలు వస్తాయేమో, నేను ఇంకా అది ఇది అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ బైబిల్ అలా రాయబడలేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా మూలంగా జీవిస్తాడు. అయితే మన్నాను తిన్న ఇశ్రాయేలులు చనిపోయారు, కానీ నన్ను తినువాడు ఎన్నడూ చనిపోడు అని ఉంది. ఆయన మూలాన నీవు జీవించాలి అని అంటే, ఆయన మూలాన నీవు ఆశీర్వదించబడాలి అని అంటే, నీవు ఆయన శరీరం ఆయన రక్తంలో ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఎలాగండి నా పాపాలతో నేను ఇలా పాలు పంపులు పొందాలా, అది ఇది అని చెప్పి ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆ ప్రశ్నలన్నిటికీ రాబో ఎపిసోడ్లో నేను అద్భుతమైనటువంటి సమాధానాన్ని నేను ఇస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే యేసులాగా జీవించాలనుకుంటారో వారు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని మొహమాటం లేకుండా విశ్వాసముతో తీసుకోండి. ఆయన మూలాన నీవు జీవించేటటువంటి వ్యక్తిగా, జీవించే వారముగా మనం అవుతాం. కనుక మనము తప్పకుండా ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలుపంపులు పొందుట వలన మనము దీవించబడతాం. ఆరోగ్యము దొరుకుతుంది, అనారోగ్యాల్లో నుంచి విడుదల దొరుకుతుంది, సమస్యల్లో నుంచి స్వస్థత దొరుకుతుంది, అన్నిటికీ మించి సమాధానము కలుగుతుంది. యేసుక్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఏం తీసుకొచ్చింది అని అంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషాన్ని తీసుకొచ్చింది. మరియు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం తీసుకొచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు యేసుక్రీస్తుకి ఇష్టం అంటే, ఎవరు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలపంపులు పొందుతారో వారికి మాత్రమే 100% మనశ్శాంతి కలిగి జీవిస్తారు. నేను పొందుతున్నాను కదండి, నాకు మనశ్శాంతి లేదు అని అంటే, నువ్వు విశ్వాసముతో పాలు పొందుటం లేదు గనుకే నీకు మనశ్శాంతి లేదు. విశ్వాసం ఉంచు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వసించిన వారందరూ నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి రోగమును కలిగిన స్త్రీ నీ వస్త్రపు చెంగు ముడితే అద్భుతమైన స్వస్థత పొందుకుంది. కానీ నీ శరీరం నీ రక్తంలో పాలు పంపులు పొందుతున్న వారు ఇంకా అనారోగ్యాలతో ఉన్నారు, ఇంకా అస్వస్థతలతో ఉన్నారు. వారికి కావలసిన స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతి విడుకు మీరే దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క ప్రభు శరీరం ప్రభు రక్తముకు దూరముగా ఉండి భయపడుతున్నారో వారందరినీ ధైర్యపరచండి ప్రభువా. వారందరూ పాలు పంపులు పొంది నీ వలన నీలా జీవించే జీవితాలు ప్రతి బిడ్డకు కలుగునుగాక. బాప్తిసం తీసుకుని ఇంకా వ్యసనాలు, త్రాగుడు, సినిమాలు, జూదము, వ్యభిచారం చేస్తున్న బిడ్డలందరినీ మీరే మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకునమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క టీవీ కార్యక్రమం ఎవరికైనా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేయాలి అనిపిస్తే, మీకు ప్రేరేపణ కలిగితే తప్పకుండా ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి. అంత మాత్రమే కాదు, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పకుండా తెలియచేయండి. మా సంఘ సభ్యులు షాలోమ్ కవెనెంట్ చర్చిలో ఉన్నటువంటి ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను మీకు కలగ చేయాలనుకుంటున్నా. ఏంటంటే, ప్రతి ఆదివారం వెంగళాయపాలెంలో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. అదేవిధముగా రెండవ ఆరాధన సాయంకాల సమయంలో 6 గంటలకు ఉంటుంది. ఎవరైనా సరే మేము దేవుని సన్నిధిలో ఉండాలి, అద్భుతమైన వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలి, ఈ ప్రత్యక్షత వాక్కు ద్వారా మేము దీవించబడాలి అని కోరుకుంటున్నటువంటి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. రండి, మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు పొందిన ఆశీర్వాదములు మాకు తెలియచేయవలసిన మా చిరునామా: పాస్టర్ కృపాకర్, షాలోమ్ కవెనెంట్ చర్చ్, ఎల్ఎన్పురం, వెంగళాయపాలెం, గుంటూరు రూరల్.
మా సెల్ నెంబర్ 9959951441 మరి ఒక నెంబర్ 9553766644. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.